హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదైతే మా ఆద్య గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో అలా తయారైపోయింది మా గ్రాడ్యుయేట్. సో అలా అనమాట. వెల్కమ్ టు గ్రాడ్యుయేషన్ డే అని అయితే ఒక బోర్డు అయితే పెట్టేస్తారు స్కూల్ బయట. సో లాస్ట్ ఇయర్ కూడా ఆద్యకైతే చూడండి, ఆద్య ఇలా డ్రెస్అప్ పోయిందనమాట. మళ్ళీ యూనిఫామ్ అనేసరికి ఇంటికి వెళ్ళి షర్ట్ మార్పిచ్చేసి షూకి మ్యాచింగ్ పెట్టేసాము. బట్ చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఇట్లా గ్రాడ్యుయేటర్స్లా రెడీ అంటే చాలా బాగుంది. సో ఎన్ని డిగ్రీలు చేసినా నాకు ఇంతవరకు 3 డిగ్రీలు చేసినప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేషన్ డే అయితే ఇంతవరకు జరగలే. కానీ చిన్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అని పెట్టడము ఇదొక సరదా అనమాట. చూడండి అలా వాళ్ళు కోటు వేసుకొని వస్తా అంటే పిహెచ్డి చేసిన అంత ఆనందం అనమాట మనకు. చిన్నపిల్లలు చూస్తూ ఉంటే చూడండి ముద్దుగా అలా. ఇదైతే నర్సరీకి తర్వాత ప్రీ ప్రైమరీకి అయితే ఇలా స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ చేస్తారు. చూడండి అలా ఇచ్చిన తర్వాత క్యాప్ పైకి పెట్టేసి వీళ్ళు పాస్ అవుట్ అయినట్టు ఆ గ్రాడ్యుయేషన్ పేపర్ అయితే ఇస్తారు. సో హిప్ హిప్ సో అలా అరుస్తూ ఉండాలన్నమాట. సో అదొకటి. మా అద్దె లేవగానైతే నాకు ఇది చెప్తుంది, మమ్మీ అక్కడికి వచ్చినాక హిప్ హిప్ అను నేను హుర్రే అంట అని నేర్పిస్తుంది. స్కూల్లో ఏదైనా చెప్పానంటే ఆద్య మర్చిపోకుండా చెప్తారు ఇంటికి వచ్చేసి. సో అలా అనమాట. అలా మేడం అయితే రెడీ చేస్తుంది. చాలా అయితే ఆనందంగా ఉంది అలా పిల్లలను రెడీ చేస్తూ ఉంటే. నిజంగా పెద్ద అయిన తర్వాత ఇంత గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుందో లేదో కానీ ఇంత చిన్నగా పిల్లలకి అయితే చేస్తే చాలా బాగుంటుంది ఇలా. అలా వాళ్ళ హెడ్ మిస్సెస్ అయితే వీళ్ళకు క్యాబ్ పెట్టేసి తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేశారు. తర్వాత అయితే అందరికీ గ్రూప్గా అంటే ఫస్ట్ అంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ గర్ల్స్కు నర్సరీ చేసేసారు, తర్వాత బాయ్స్కు, తర్వాత ఎల్కేజీ అయిపోతేనే యూకేజీ, తర్వాత నర్సరీ ఎల్కేజీ యూకేజీకి ఇట్లా 3 క్లాసులకి అయితే చేస్తారనమాట. అయితే ఏం చేసినారు అదే మీకు ఇంతకు అక్కడ ఏం చేస్తారు అక్కడ? గ్రాడ్యుయేషన్ డే అంటే గ్రాడ్యుయేషన్ డే అంటే ఏంది అంటే ఇంకా మీరు ఫెయిల్ అయిపోయినా ఇంటికి పోండినా పాస్ అయినా ఉంటుందా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 90% వచ్చింది నీకు. నిజం చెప్పు, కాఫీ రాసి తెచ్చుకుని ఇలా మార్కులు నువ్వే ఓన్గా రాసినావు. మా ఆద్య అయితే సైడ్ అని దాక్కోండి. ఆద్య ముందుకు అంటే వాళ్ళ హెడ్ మిస్సెస్ నాన్న మీ అమ్మ వీడియో తీసుకుంటుందని అట్లా ముందుకు పంపించేస్తుంది. సో అలా అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్న మెమరీస్ అనమాట. ఇట్లా వీడియోస్ చేసి పెట్టుకోవడం మనకు ఎప్పటికైనా వీళ్ళు పెద్ద అయినప్పటికీ కూడా మనకు చూపించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో స్కూల్ తరపున అయితే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా కాలేజ్ యూనివర్సిటీలోనే మనకు ఇట్లా గ్రాడ్యుయేషన్స్ డే జరపడం, అది కూడా పిహెచ్డి లేదా మాస్టర్స్ చేసిన వాళ్ళకే ఇట్లా ఇస్తుంటారు. బట్ చిన్నపిల్లలకు గ్రాడ్యుయేషన్ డే అనేది ఎక్కడ లేదు. సో పెద్ద సిటీస్ హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి సిటీస్లో అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి అంటే కడప లాంటి చిన్న ప్రదేశంలో కూడా ఇట్లా గ్రాడ్యుయేషన్ డే అయితే చేయడం అయితే చాలా బాగా నచ్చింది మాకు. సో అలా మా గ్రాడ్యుయేటర్స్ పట్టా తీసుకుని పరిగెడుతుంది. నిజంగా గ్రాడ్యుయేటర్ అయినా నాకు ఇంట్లో మాట్లాడడం తెలుస్తుంది, వాడు ఎక్స్ప్రెస్ చేయడం తెలుస్తుంది. అంటే ఏవైతే వాడు చూశాడో అది మాట్లాడడం నేర్చుకుంటాడు. అదే కదా కావాల్సింది. నాకు మైండ్లో ఉంటుంది, పేరెంట్స్కి చాలా చెప్పాలా, ఫీజులు కట్టే తొందరగా అని చెప్పు, అదే కదా కావాల్సింది. వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చెప్పేది మా అమ్మకి ఎక్కుతా ఉంది, నేను రేపు ఇంకా కొంచెం బెటర్గా మాట్లాడగలుగుతానని. వాడు మొదలు పెట్టినప్పటి నుంచే స్కూల్స్ చెప్పలేదా అంటే ఏం మాట దయచేసి అది అంటే అన్నిటికంటే ముఖ్యంగా సెల్ ఫోన్ చాలా హోమ్ విజిట్స్ అందరూ వచ్చారండి మా పేరెంట్స్. మీ అందరూ ఒకటే సింపుల్ లాజిక్ చెప్తున్నా. కడపలో మాకు మదర్ కేర్ అనేటువంటి ప్రీ స్కూల్ కడపలో ఉంది. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం బ్రాంచెస్ హైదరాబాద్లో కూడా. మేము అక్కడ మీ ఛార్జ్ నర్సరీకి 32,000 తీసుకుంటాం. నర్సరీ క్లాస్ ఎల్కేజీకి అంతా ఆల్మోస్ట్ 40,000 ఫీజు తీసుకుంటున్నా. అక్కడ ఏదైతే మేము టీచర్స్ కానీ ఏదైతే యాక్టివిటీస్ కానీ ఏవైతే కల్చరల్ ఈవెంట్స్ కానీ పిల్లలకి నేర్పిస్తున్నామో, ఏవైతే పిల్లలకి పేరెంట్స్కి ఇన్వాల్వ్ చేస్తున్నామో ఇక్కడ అదే చేస్తున్నాం.